ఇది చాలా ఘోరమైన విషయం ఇది. ఎందుకంటే ఇది మతోన్మాదులు అని చెప్పి బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద వీళ్ళు ప్రయోగిస్తున్నారు. కానీ దాన్ని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కనీసం ఖండించలేదు. పుల్వామా అనేది దీన్ని ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏంటంటే మన టూరిస్ట్ ప్లేస్. ఇప్పుడు అక్కడికి వెళ్తే ముస్లిమ్స్ బతకాలి. అక్కడ ముందు ముస్లిమ్స్, కాశ్మీర్లో ఎవరు ఉన్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు బతకాలి. వాళ్ళు దేని మీద బతుకుతారు? టూరిస్టుల మీద బతుకుతారు. వాళ్ళు బతికితే వాళ్ళకి ఆదాయం వస్తుంది అనుకోండి. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మీద డిపెండ్ అవ్వరు కదా. వాడు ఆదాయం లేకపోతే తుపాకి పట్టుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఆ రిక్రూట్మెంట్ చేయడం మనుషులు దొరకట్లేదు. అందువల్ల దాని వాళ్ళు ఉపయోగం చేసుకుని ఆ టూరిస్ట్ని దెబ్బ కొట్టడం కోసం, భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడం కోసం, మోదీని దెబ్బ కొట్టడం కోసం చేస్తున్న కుట్రగా దీన్ని భావిస్తున్నాం. దీని వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ కుట్ర ఉంది. ఐఎస్ఐ వాళ్ళ ప్రభావం ఉంది. దీన్ని ఖచ్చితంగా మోదీ గారు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. వాళ్ళకి పూర్తిగా దేశం అంతా దానికి మద్దతుగా ఉండాలి. అంటే 370 ఆర్టికల్ తర్వాత ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఒక్కసారిగా ఇట్లా జరగడం అనేది ప్రపంచం మొత్తం ఇదైపోతుంది. అంటే ప్రశాంతత అనేది లేదు. కానీ దగ్గర ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా మనకి తెలియకుండా పుల్వామా అనే ప్లేసు అదేంటంటే కీలకం. అంటే ఆల్మోస్ట్ అది ఇండియా స్విట్జర్లాండ్ అంటారు. ఎప్పుడు కూడా అక్కడి నుంచే లోయ స్టార్ట్ అవుద్ది. ఒక పక్క శ్రీనగర్ ఉంటుంది, ఒక పక్క అక్కడి నుంచి మనం అమర్నాథ్ యాత్ర అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ సంవత్సరం దగ్గర రేపు జూన్ 5వ తారీఖు నుంచి అమర్నాథ్ యాత్ర ఓపెన్ అవ్వబోతుంది. ఆ వచ్చే పర్యాటకులను దెబ్బ కొట్టాలి. దగ్గర 5 లక్షల రిజిస్ట్రేషన్. లాస్ట్ ఇయర్ 5 లక్షలు అయినాయి. ఈ సంవత్సరం 5 లక్షలు, 8 లక్షల మంది రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటి దెబ్బ కొట్టడం కోసం, ఆదాయం దెబ్బ కొట్టడం కోసం జరిగిన కుట్రగా దీన్ని కేంద్ర ప్రభుత్వం అదే అంటుంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేపుకనే ఈ దాడి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఓరవలేనితనం వల్ల తీసుకున్న సంఘటనగానే భావిస్తాం. ఖచ్చితంగా పిరికిపంది చర్య. దీన్ని మనం ఖండించాలి. చర్య ప్రతి చర్య ఉంటాయి. ఇంతకుముందు పుల్వామా దాడి విషయంలో ఇప్పటినే మనం కూడా అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని విషయంలో కూడా ఏ విధంగా స్పందించబోతుంది? నిన్న ఆల్రెడీ ప్రధాని సమావేశం జరుగుతుంది. మన అజిత్ దోవల్ గారి సమక్షంలో జరుగుతుంది. అది ఏదో ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటారనేది భావిస్తున్నాం. అదే ఇప్పుడు ఇది మనకు మంచి అవకాశం. పీఓకేని కూడా మనం ఇప్పుడు ఈ అవకాశాన్ని తీసుకొని పీఓకేని మనం సర్దుబాటు చేసుకునే ఉండాలి. కానీ దేశంలో ఉన్న కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి, సెక్యులర్ రాజకీయ శక్తులు ఉన్నాయి. వాటిని మనం ఖచ్చితంగా ఈ అందరూ మోదీ గారికి సపోర్ట్ ఉండాలి. దీంట్లో ఎలాంటి ఇది లేదు. అంటే చనిపోయిన అంతమందిలో అందరినీ కలచి వేస్తున్నది రోధించే విషయం ఏదంటే, ఒక రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి అక్కడ పర్యాటకంగా వెళ్ళిన వాళ్ళు లేడీస్ పక్కనే ఉండి, భర్త పక్కనే ఉండి ఆ ఫొటోస్ అయితే బాధిస్తున్నాయి. ఇట్లా చాలా విషాదకరమైన సంఘటన. అతను కూడా నావీ లెఫ్టినెంట్ కల్నల్ అని చెప్పి విన్నాము. చాలా విషాదకరమైన సంఘటన. ఎవరిదైనా ప్రాణమే కదండి. అసలు లెఫ్టినెంట్ కల్నల్ కావచ్చు. దాంట్లో కొంతమంది ఇంటెలిజెన్స్ బ్యూరో అభ్యర్థులు కూడా కొంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు ఎల్టీసీ తీసుకోవడానికి వెళ్ళారని చెప్పి తెలిసింది. ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. మనం ఇక్కడ ప్రాంతాల వారిగా, రాష్ట్రాల వారిగా, కులాల వారిగా మన మధ్యలో విభేదాలు ఉంటాయి. అక్కడ చూస్తే నువ్వు హిందువా లేదా అని చెప్పి ఐడెంటి కార్డులు చూసి మరి చెప్పడం అనేది దారుణమైన విషయం. ఆ విషయాన్ని ఇది చాలా దారుణం అండి. ఎఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే హిందువులు ఎప్పుడు భద్రంగా ఉంటారంటే, మనం మెజారిటీ ఉన్నంత కాలమే ఇక్కడ హిందువులు భద్రంగా ఉండగలరు. ఎప్పుడైతే ఒక్కసారి ఏ ప్లేస్లో మనం హిందువులు మైనారిటీలు పడ్డారంటే ఈ దేశం యొక్క పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఖచ్చితంగా పాషాండ మతాలు ఖచ్చితంగా మనల్ని తరిం కొడతాయి. హిందువులు ఇప్పటి నుంచే రెడీగా ఉండాలి, లేదంటే తన్నించుకోవడానికి రెడీ అవ్వాలి. ఏకం కావాల్సిన అవసరం ఉందా? చైతన్యం కావాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? ఖచ్చితంగా హిందువులందరూ చైతన్యం అవ్వాలి. హిందూ కులాల వారీగా విడిపోకుండా ఏదైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తుందో అలాంటి పార్టీని గెలిపించుకొని, నేను ఇక్కడ బీజేపీను ఆర్ఎస్ఎస్ను సమర్థించట్లేదు. ఎవరైతే అంటే ఈ నేషనలిస్ట్ భావన ఎవరికైతే ఉంటుందో, నేషనల్ ఇంటిగ్రిటీ ఎవరైతే కాపాడతారని చెప్పి మనం మనస్ఫూర్తిగా నమ్ముతావో, ఇక్కడ కులాల గోడ వదిలిపెట్టి ఖచ్చితంగా మనం నేషనల్ లెవెల్ ఒక మంచి పార్టీని, హిందువులను కాపాడగల పార్టీని ఎన్నుకోవడం చాలా అవసరం. కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలో ఉంది. బీజేపీ కేంద్రంలో ఉన్న తర్వాత చాలా వరకు ఈ ఉగ్రవాద దాడులు కానీ, బాంబ్ బ్లాస్టులు కానీ చాలా వరకు తగ్గినాయి. ఒక్కసారిగా ఈ విషయం అనేది ఇదైపోయింది. ఏం చెప్తారు? ఇదైతే వాస్తవం. 2014 తర్వాత అయితే ఎలాంటి సంఘటనలు జరగలేదు. చెదురుముదురు సంఘటనలు జరుగుతున్నాయి కానీ పెద్దగా జరిగింది లేదు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ పుల్వామా అనే ప్లేసులో ఎప్పుడు కూడా ఇంటర్నల్ సెక్యూరిటీగా BSF కానీ సిఆర్పీ డిప్లాయ్ ఉంటుంది అక్కడ. కానీ అక్కడ ఎందుకు లేరు అనేది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం. అంటే కనీసం ఒక 20 మంది అన్న పుల్వామా లాంటి ప్లేసులో టూరిస్టులు ఇప్పుడే స్టార్ట్ అవుతారు అక్కడ. ఎందుకంటే జూన్ 5 నుంచి అమర్నాథ్ యాత్ర ఉంది. లాస్ట్ ఇయర్ దగ్గర 5.5 లక్షల మంది టూరిస్టులు వచ్చారు అమర్నాథ్కి. ఇప్పుడు ఆ రెండు దెబ్బ కొట్టడం కోసం జరిగిన సంఘటన ఇది. కాబట్టి యాక్చువల్ భద్రతా లోపంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. అంటే ఎంతో కొంత అంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే మనం పూర్తిగా దాన్ని వాళ్ళ మీద తోయలేము.
మరి మనకి ఏంటంటే ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనా ఏంటంటే 1000 పీసెస్ శాండ్ కింద వాళ్ళు ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తారు. అక్కడ ఇంటెలిజెన్స్ మీరు నేను ఈయన ఆ టీ కొట్టోడు ప్రతి ఒడు ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తారు. కానీ మనకి ఇండియా ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే సామాన్యుడు పట్టించుకోడు. అంటే మన వాస్తవంగా మన మాటలో భాషలో చెప్పాలంటే మనకు కొత్త కింద మంట వచ్చిందా కూడా ఎవడు కథలు మనకు మంట వచ్చింది అప్పుడు తెలుస్తుంది. అదేంటంటే ప్రతి ఓడు ఇప్పుడు వెళ్తున్నాం, ఇక్కడ ఒక అంటువాడు ఏదన్నా ఒక బ్యాగ్ పడి ఉంది, మనం దీన్ని ఖచ్చితంగా మనం గుర్తించి మనం దగ్గర నీరెస్ట్ పోలీసులు చెప్పాలి. మనం ఏమనుకుంటాం, ఆ పోతే పోయిందిలే మనకేం పని, మన పని మనం చేసుకుందాం, మనం ప్రశాంతంగా ఉందాం, మన కిందకి నీళ్ళు రాలేదు కదా భావన ఉంటుంది.